హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ములక్కాడ గుజ్జుతో కర్రీ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ములక్కాడలు కడిగి కుక్కర్లో పెట్టి కొంచెం అంటే కొంచెం నీళ్లు పోసి ఒక్క విజిల్ రానివ్వాలి. ఈలోపు స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 4 పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత 3 to 4 ఆనియన్స్ ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలబెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గే ముందే కొంచెం పసుపు ఉప్పు వేస్తే చాలా ఫాస్ట్గా మగ్గుతుందండి, అందుకే ఆనియన్స్లో వేశాను. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 2 to 3 టమాటోస్ని పీసెస్గా కట్ చేసి, ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత టమాటాస్ని కూడా వేసి మగ్గనివ్వాలి. ఈలోపు ఉడికిన ములక్కాడలను తీసి చల్లారిన తర్వాత స్పూన్ సహాయంతో ఒక్కొక్క ములక్కాడలోని గుజ్జంతా తీసి ఉంచాలి. టమాటోస్ కూడా మగ్గిన తర్వాత తీసిన ములక్కాడ గుజ్జంతా కూడా అందులో వేసి ఒకసారి కలబెట్టి దానిలోకి సరిపడినంత ఉప్పు, కారం వేసి కలపెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కూరని కలబెడుతూ ఉండాలి. కర్రీ అంతా బాగా ఉడికి ఆయిల్ బయటికి వచ్చాక కొంచెం కొత్తిమీర వేసి కలబెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ములక్కాడ గుజ్జుతో కర్రీ రెడీ. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఈ ములక్కాడ గుజ్జుతో కర్రీ ట్రై చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ కర్రీ కలుపుకుని తింటే ఆహా అనాల్సిందే. ఈ కర్రీ మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.